పొలంలో యూరియా చల్లడానికి వచ్చాము. దాంతోపాటుగా ఈ పిల్లలు వచ్చారు వాళ్ళు చూడాలని. వాళ్ళు ఫర్ ది ఫస్ట్ టైం ఇక్కడికి రావడము, నడవలేకపోతున్నారు. వర్షిత్ కొంచెం పెద్దగా ఉన్నాడు కాబట్టి తను బాగానే నడవగలిగిండు. పిల్లలు మాత్రం నడవలేకపోతున్నారు. ఇదంతా చూస్తే పచ్చని పొలాలు. ఇప్పుడు యూరియా వేస్తే ఇంకా మంచి పచ్చగా అవుతుంది. ఇక్కడక్కడ వీళ్ళు చల్లిన పొలం కాబట్టి మధ్యలో వాటర్ ఉన్న దగ్గర ఇలా పోయింది. అక్కడ పొలం లేకుండా అయిపోయింది. బట్ ఉన్న దగ్గర మంచిగానే ఉంది. చూడండి, వాళ్ళు ఇటుగా యూరియా చల్లే వాళ్ళ దగ్గరికి వెళ్ళగలిగారు. నేను స్టిల్ ఇంకా అవలంబించి నడుస్తున్నాను. ఇక్కడ వాటర్కి మొత్తం బరువు కోసుకెళ్ళిపోయింది. అక్కడ దూరంగా చూసారంటే అక్కడ అందరూ యూరియా చల్లుతున్నారు. చూడండి, వీళ్ళిద్దరు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. నేను ఇడికి వచ్చిన ఇల్లు పట్టు డాడీ దాంట్లో పోసుకుంటు. ఈ మళ్ళీ ఇప్పుడే స్టార్ట్ చేశాడు. చూడంత ధైర్యం వెళ్తుందా దిగబడుతుంది. మనకు ధైర్యం దిగబడ్డా ధైర్యంగా పోవడానికి అల్లే ఉంది పొలం. అది అలా మట్టి దిగబడుతుంది. అవును, బా అంత ధైర్యంగా వెళ్తుంది. చూడు, ఇంకోసారి ధైర్యం ధైర్యం వీడియో నాకు నిందిస్తాను. ఏదో మాట్లాడు బాబు. మమ్మీ మాట్లాడుతుంది. కంప్లీట్గా అడ్డంగా వెళ్తున్నాడు. ఇది కంప్లీట్ మడి అయిపోవాలంటే 1 by 1 అంటే కోనర్లు అంటారు. ఈ కోనర్ అయితే ఇంక కోనర్ మందు చల్లుతూ వెళ్తారు. ఇది ఓన్లీ యూరియా. అక్కడ నుంచి అక్కడ ఏదో ఒక రాయి మంచి రాయి డాడీ బాబేడు బండి ఉండాలిగా బాబే. బాబే బాబే సైడ్ బండి ఉంటుంది. ఒకటి ఇక్కడ బండి ఉండదమ్మా, పొలమ్మ దగ్గర ఉంటుంది. సార్ దుంటప్పుడు అది ఇబ్బంది అయింది. మీరు ఇచ్చిరా ట్రాక్టర్ ఎట్లా లోపలికి వస్తుంది? దున్నద్దా? దున్నుతారు కానీ ట్రాక్టర్ ఎట్లా లోపలికి వస్తుంది? నాకు తెలుసు దారి ఉంటుంది. ఏదో ఒకటి చెప్పనా? చెప్పు. అట్ట పొలాలకు తీసుకొచ్చి చూడటు పొలాలకు కాదు, బాగా కాదు, అది బయట ఉంది. ఆ ట్రాక్టర్ గాడి ఉంటుంది, దారిలో పెట్టారు. ఇప్పుడు ఇవన్నీ మడిగా డివైడ్ చేస్తారు కదా. వీళ్ళు ఒక్కొక్క మడి చల్లుకుంటూ వెళ్తారు. ఇట్లా ఆల్రెడీ ఈ మడి ఆ మడి కంప్లీట్ చేసారు. అవతల ఇద్దరు ఉన్నారుగా, వాళ్ళేమో మిగతా మళ్ళీ కంప్లీట్ చేస్తారు. మొత్తం టోటల్ 4 members వచ్చారు. 4-5 members వచ్చారు. ఇక్కడ 1 2 అక్కడ డిస్టెన్స్లో చూడండి. ఇక్కడ ఇద్దరు ఉన్నారు చూడండి డిస్టెన్స్లో. తన దగ్గర ఉన్న యూరియా అయిపోయింది, అందుకే మళ్ళీ వస్తున్నాడు.
దూరంగా చెట్లలో వేసుకున్నాను. ఇక్కడ ఒక తను చల్లుతున్నాడు. 5 మెంబర్స్. డాడీ లోపలికి దిగో. నో నా వద్దు, నా దిగొద్దు, అవి కోసుకుపోతాయి మీకు. వరి అది ఆకులు ఉంటాయా, వరి ఆకులు షార్ప్గా ఉంటాయి, కాలు తెగిపోతుంది. అంటే దేంట్లోకైనా కూడా వద్దమ్మా. దూరంగా చూస్తే అది చెరువు. చూడండి, నేను వాటర్ ఫిల్ అయి ఉన్నాయి మొత్తం. చెరువు ఆల్మోస్ట్ ఫిల్ అయి ఉండడం వల్ల మొత్తం వాటర్ వాటర్గా కనిపిస్తుంది. ఇదేనా బాబు లాంగ్ వీడియో? అంతా కట్ చేస్తుంది. వీళ్ళ ముగ్గురు వచ్చారు కానీ ఏం చేయాలో తెలియక పాపం బోర్ కొడుతుంది. మంచిగా పండగనే మంచి బట్టలు వేసుకొని వస్తే వీడియోలను పొలం కాడ తీసుకొచ్చింది. అవును, లోపలికి దిగితే బాగా. వీళ్ళకి దానిలో దిగాలనుంది కానీ దిగలేకపోతారు. ఇప్పుడు ఏమొచ్చింది పైనుంచి? అతని దగ్గర టెంకలో ఉన్న యూరియా అయిపోయింది. అతను టెంకలో అయితే చల్లుతున్నారు. అక్కడ ప్రతి మళ్ళీ ఒక్కొక్క కార్నర్లో ఒక యూరియా బస్తా పెట్టారు. ఆ యూరియా బస్తా నుంచి టెంకలు తీసుకొని లెక్క ప్రకారం చల్లుకుంటూ వెళ్తారు. ఈచ్ అండ్ ఎవ్రీ మళ్ళీ ఇద్దరిద్దరుగా డివైడ్ చేసుకున్నారు. డివైడ్ చేసుకొని చల్లుతున్నారు. ఇక్కడ ఇతను ఉన్నాడు. ఇతని టెంకలు కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. మళ్ళీ సేమ్ అదే ప్లేస్లో గుర్తు పెట్టుకొని వచ్చి అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు. ఎవరైతే అయిపోయి చేస్తున్నారో వాళ్ళు పర్ ఎకరా 1 బస్తా లెక్క చల్లుతున్నారు ప్రజెంట్. ఇది సెకండ్ టైం కాబట్టి, లేదంటే 1.5 అవర్లో చల్లుతారు. ఇది ఎక్స్ట్రా జూము. ఇదే జూమ్లో మీరు చూస్తే ఇక్కడ ఎలక్ట్రిక్ పోల్స్ చూడండి, చాలా పెద్ద టవర్స్ ఇవి. దీని కింద అంతా కూడా పొలము వేస్ట్ అయిపోతుంది. మనం పొలం చేసినా కూడా అంత నీట్గా ఉండదు. దీనికి వాళ్ళు గవర్నమెంట్ ప్రకారం పరిహారం చెల్లిస్తారు కానీ అది మినిమల్గా ఉంటుంది. రేడియేషన్ వల్ల పంట ఉండదు, పంట పండుద్ది కానీ దాని కింద చేయడం కష్టం. దానిలోంచి ట్రాక్టర్ వెళ్ళడం బయటికి రావడం ఇబ్బంది అవుతుంది. సో ఇతని దగ్గర అయిపోయింది. మళ్ళీ పొలాలు అట్లా ఇక్కడ కనిపిస్తున్న ఈ గ్రాస్ అంతా కట్ చేసేసి బఫెలోస్ కోసం తీసుకెళ్ళాలి. ఇప్పుడు వీళ్ళు స్టోన్ థ్రోయింగ్ ఏం ఆడుతారు. మీ అందరికన్నా నాదే ఎక్కువ దూరం ఉంది. వేద్దామా లోపలికి? వేద్దాం. ఒకప్పుడు ఇవన్నీ చిలకలు, ఇప్పుడు పొలాలైనాయి. లాస్ట్ ఇయర్ ఇదే ఫస్ట్ సీజన్.